నిర్దోషమైన మార్గములో నా అంతరంగమున ధైర్యమునిచ్చి, నిర్దోషమైన మార్గములో నా అంతరంగమున ధైర్యమునిచ్చి, నీ సన్నిధిలో నన్ను నిలిపి ఉన్నత విజయమునిచ్చితివి. నీ సన్నిధిలో నన్ను నిలిపి ఉన్నత విజయమునిచ్చితివి. నీ ఆశలు నెరవేరుటకు, నీ చిత్తము జరిగించుటకు విడువవు నన్ను ఎడబాయవు, నీవు విడువవు నన్ను ఎడబాయవు. సియోనుల నుండి నీవు ప్రకాశించుచున్నావు, నాపై సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు. నీ కీర్తికై సియోనులో మహోన్నతుడా యేసయ్యా నడిపించుచున్నావు. నీ కీర్తికై సియోనులో మహోన్నతుడా యేసయ్యా. నిజమే ప్రియులారా, ఆయన కీర్తికై మనల్ని నడిపించుచున్నాడు. హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చినప్పుడు, మరి ఆయన చనిపోతాడు అని యెషయా ప్రవక్త ద్వారా తెలిపినప్పుడు, మరి ఆ హిజ్కియా ఆ మాట విని గోడ తట్టు ముఖం త్రిప్పుకొని చాలా బాగా ఏడ్చాడు, ప్రభువుని ధ్యానించాడు, మొరపెట్టుకున్నాడు. ఏడుపు అంటే బహు దుఃఖం, మంచి మామూలు ఏడుపు కాదు, ఆయన ఏడ్చిన ఏడుపు ఎంతో దుఃఖంతో ఏడుస్తున్నప్పుడే మరి యెషయా వచ్చి చెప్పి వెళ్తున్నాడు ఆ మాట. యెషయా గ్రంథకర్త వచ్చి, యెషయా గారు వచ్చి చెప్తున్నారు, హిజ్కియా నీవు కొన్ని రోజుల్లో మరి మరణించబోతున్నావు అని దేవుని వర్తమానంగా దేవుని దూతగా వచ్చి యెషయా చెప్పినప్పుడు ఆ గోడ వైపు ముఖం తిరుపుకొని ఆ హిజ్కియా కన్నీరు కార్చాడు. కన్నీరు కారుస్తూ ఉన్నాడు, ఇంకా ఏడుస్తూ ఉన్నాడు. ప్రార్థన పూర్తి కాలేదు. మరలా వెంటనే దేవుడు వెనక్కి పిలిచాడు యెషయాను వెనక్కి పిలిచి, గెట్ బ్యాక్ టు, వెనక్కి వచ్చేసాయి, నువ్వు వెనక్కి వచ్చేసి హిజ్కియాతో ఒకసారి మాట్లాడు, 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తున్నానని చెప్పు. చూడండి ఎంత ప్రేమ దేవునికి. డాక్టర్లు చెప్పచ్చు ప్రియులారా, ఇంకా చనిపోతారు కొన్ని రోజుల్లో, అవయవాలు పాడైన, లేకపోతే ఇంకేదైనా చెప్తారు. ఒకవేళ దేవుడు ఆయుష్ ఇస్తే మరలా తిరిగి హిజ్కియా వలె 15 సంవత్సరాలు బ్రతకవచ్చు. ఎందుకంటే ఏడ్చి కన్నీరు కార్చాడు హిజ్కియా. గోడ తట్టు తిరిగి అటువైపు తిరిగి ఏడుస్తూ ఉన్నప్పుడు ఆ యెషయాని మరలా, యెషయా వెళ్ళిపోతున్నప్పుడు చెప్పి ఆ మాట మరలా, గెట్ బ్యాక్ టు, వెనక్కి వచ్చేసి వన్స్ అగైన్ హిజ్కియా, మరి ఒకసారి హిజ్కియాతో మాట్లాడు నువ్వు